ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే 12 కుంభమేళాలు పూర్తయిన తర్వాత వచ్చేదే ఈ మహాకుంభమేళ అన్నమాట. ఇది చాలా అరుదుగా వస్తుంది. అందుకే దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. గంగా, యమున, సరస్వతీ నదుల కలయిక వద్ద స్నానం చేయడం అత్యంత ముఖ్యమైన ఆచారం. లక్షలాది భక్తులు తమ పాపాలను కడుక్కోవటానికి మరియు మోక్షం పొందడానికి ఈ నదుల కలయిక వద్దకు వస్తారు. కుంభమేళా యొక్క పౌరాణిక ప్రాముఖ్యత సముద్రమథనం అనే పౌరాణ కథతో ముడిపడి ఉంది. దేవతలు మరియు రాక్షసులు అమరత్వాన్నిచ్చే అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించారు. కుంభం అమృతంతో నిండి ఆవిర్భవించింది. దేవతలు మరియు రాక్షసుల మధ్య అమృతం కోసం భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయంలో కొన్ని అమృత చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయి: ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని. కుంభమేళా యొక్క ఖగోళ ప్రాముఖ్యత ఏమిటంటే, కుంభమేళా బృహస్పతి మరియు సూర్యుని స్థానాలతో ముడిపడి ఉంది. ఈ గ్రహాల నిర్దిష్ట స్థానాలు ఆయా ప్రదేశాల్లో కుంభమేళా జరుపుకోవడానికి శుభ సమయాలుగా నిర్ణయిస్తారు.